విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం సిరిమానోత్సవం. అయితే సిరిమానోత్సవానికి సంబంధించి సిరిమాను చెట్టును కొండతామరాపల్లి నుంచి ఈరోజు తరలించే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే అమ్మవారు పూజారి స్వప్నంలో కనిపించి పలానా గ్రామంలో పలానా దగ్గర పలానా వారి కళ్ళల్లో అయితే మనకి ఈ యొక్క చెట్టు ఉందని అమ్మవారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ చెట్టు వద్ద మనకు ఉన్న ఏదైతే చింత చెట్టు కనిపిస్తుందో ఇదే సిరిమానుగా మలచి దీనిపైనే పూజారి వారు ఎక్కి ఆ రోజు సిరిమానోత్సవం ఎంతో గొప్పగా జరుగుతోంది. దానికి సంబంధించి ప్రస్తుతం పూజారి బంటుపల్లి వెంకటరామ అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. చెప్పండి, అమ్మవారు ఏం చెప్పారు మీకు? ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత 12వ తారీఖుని శుభముహూర్తాన ముందుగా మాలాధారణ వేయడం, తర్వాత రాట వేయడం, తర్వాత అమ్మవారు స్వప్నంలో తాడి చెట్టు పక్కన ఈ సిరిమాన్ ఉందని ఆవిడ నాకు స్వప్నంలో లభ్యమైతే ఈ విధంగా వచ్చి ఆ అమ్మవారిని కోరడం, సిరిమాను ఇరిసిమాను కూడా రెండు కూడా ఇది అవ్వడం. ఇవాళ శుభముహూర్తాన ఉదయం 8:30 మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస గారు వారితో ఈ యొక్క చెట్టు తీసే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి రేపు రానున్న విజయదశమి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా సాంప్రదాయ ప్రకారంగా తొలేలోత్సవం 6వ తారీఖుని 7వ తారీఖుని జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సిరిమాన్ని తిలకించడానికి రావాల్సిందిగా భక్తులందరికీ మనం చేస్తున్నాం. అలాగే ఆరోగ్యాలు అష్టవిషయాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ యొక్క సిరిమాను వృక్షం సాయంత్రం ఎన్ని గంటలకి విజయనగరం చేరుకునే అవకాశం? సాయంత్రం 6-7 గంటల సమయంలో ఇది మినిమం చేరిపోతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒకటే రూటు, ఎక్కడ అన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా తిన్నంగా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఒకటే రూటు కాబట్టి స్పీడ్గా వెళ్తుందని మా ఒకంపేట ఈ గ్రామస్తుల సహకారాలతో ఈ సిరిమాను తరలించడం కూడా జరుగుతుంది. ఈ వృక్షాన్ని సిరిమానుగా మలిచే ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? రేపు నుండే అది సిరిమాన్ అనే కార్యక్రమం జరుగుతుంది. అది ముందుగా 5వ తారీఖు అన్నిటికీ పూర్తి చేసి 7వ తారీఖు మొత్తం అంతా నిర్దిష్ట కాల పరిమాణం కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే అతిథి గారు వారి సూచనల ప్రకారంగా 3 గంటల నుండి 5 గంటల వరకు తిప్పడానికి కూడా అన్ని సహకారాలు కూడా అన్ని డిపార్ట్మెంట్ సహకారాలు కూడా తిరగడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ఏదైతే సాయంత్రం సుమారు 6-7 గంటల సమయానికల్లా ఇది విజయనగరంలో హుకుంపేటకు చేరుకుంటుంది. ఆ తర్వాత రేపటి నుంచి దీన్ని సిరిమానుగా మలిచే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్తుంది. ఏదైతే మనకి చింత చెట్టు కనిపిస్తూ ఉందో ఈ చింత చెట్టుని సిరిమానుగా మనకి ఆ రోజు యొక్క సిరిమాను ఉత్సవంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా దీంతో పాటు మరొక చింత చెట్టు, దాన్ని ఇరుసుమాను అని కూడా అంటారు. ఏదైతే ఈ సిరిమాను ఉందో దీన్ని ఆ ఇరుసుమాను మీద పెట్టి ఆ పైన పూజారిని కూర్చోబెట్టడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది మొత్తం కొండతామరాపల్లి గ్రామంతో. ఇప్పటికే దీన్ని చెట్టును తరలించే కార్యక్రమం ఇప్పటికే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సిరిమాను చెట్టు ఘాటు పెట్టి సిరిమాను చెట్టును కొట్టే ప్రక్రియ కూడా ప్రారంభించారు. సుమారు సాయంత్రం 7 గంటలకల్లా విజయనగరం చేరుకుని ఇప్పటికే పూజారి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడా లేకుండా ఇప్పటికే లైన్ కూడా క్లియర్ చేసుకోవడం అయితే జరిగింది. సో కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.